పద్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వస్తా. ఇప్పుడెందుకే? అబ్బా నా డ్రాఫ్టర్ దాని దగ్గరే ఉందమ్మా. రేపు కాలేజీలో తీసుకుందులే. మరి అప్పటి వరకు డయాగ్రామ్స్ దేంతో వేయాలి? అప్పడాల కర్రతోనా? ఒసేయ్, మీ నాన్నగారికి చెప్పేసేలవే, మధ్యలో నాకెందుకు తిట్లు? ఒసేయ్, అబ్బా ఏంటమ్మా? చున్నీ వేసుకునేళ్ళవే, అస్తమానం చెప్పాలి నీకు. ఏం పిల్లో ఏంటో. ఎక్కడికి? పద్మ వాళ్ళ ఇంటికి నాన్న. నా డ్రాఫ్టర్ మర్చిపోయాను దాని దగ్గరే. సరే తొందరగా వచ్చేయ్. ఏ ఆగు, ఆ. ఈ డ్రాఫ్ట్ అంటే ఏంటి? అదే నాన్న 2 స్కేళ్లతో కలిపి ఉంటుంది కదా. అదే బొమ్మ తుపాకీలా ఉంటుంది. ఆ, సరే వెళ్ళు. ఏ ఉమ్, అక్కడేం తినకు, చికెన్ తెచ్చా. సరే నాన్న. హలో, నేను వచ్చేస్తున్నా. అంతా ఓకే కదా? అంతా రెడీ, నువ్వు వచ్చి. రే తను వచ్చేస్తుందిరా. అరే నీకు మాయలో దొరికిందరా? సాయిగడి ఇంటికి వెళ్ళొచ్చుగా. సాయిగడలమ్మ నన్ను ఊరెళ్ళలేదు కదరా. ఎవరైనా చూస్తే మమ్మల్ని చెప్పేస్తారా? రే ఆడపిల్ల ధైర్యం చేసి వస్తుంది, నువ్వేమో ఆడపిల్ల భయపడతావేంట్రా? నువ్వేమనుకోరా, నేను ఒప్పుకోను. ఒరే అలా కాదురా, ఒక్క అరగంటరా, కావాలంటే ఏదైనా సినిమాకి వెళ్ళరారా. సినిమా 2.5 గంటలు రా. అవసరమైతే ఇంటర్వెల్ నుంచి వచ్చారా, అర్థం చేసుకోరా ప్లీజ్ రా. సరే టీవీ పెద్దమని పెట్టుకు, ఇంట్లో ఎవరైనట్టు ఉండాలి. అసలు మేము ఇంట్లో లేమనుకో, ప్లీజ్ రా. దేవుడో, ఎందుకు నాకు ఫ్రెండ్ అయ్యావు? తీసుకో. థ్యాంక్స్ మామ, ఫ్రెండ్ అంటే నువ్వేరా. చాలు, అరగంటే టైము. రే నెట్ సెంటర్లో చెక్కు, ఇంకో బైక్ తీసి వెళ్ళు, మంచి సినిమాకి వెళ్ళు. జాగ్రత్త, బాయ్. రేయ్, ఇక్కడేం చేస్తున్నావురా? అన్నా రోడ్ మీద నుంచి ఏం చేస్తున్నావు? గోపి అన్న నువ్వు ఎప్పుడు వచ్చావు నా హైదరాబాద్ నుంచి? నేను నిన్ను వచ్చాలే గాని కుమార్ గడ్ కోసం వచ్చావా? అవునన్నా. వాళ్ళ అమ్మ నాన్న ఊళ్ళో లేరుగా, ఏం ప్లాన్ చేస్తున్నారు మరి? ప్లాన్ ఏంటన్నా? సొల్లు తప్పకరా. ఏంటి సిట్టింగా? చచ్చా అలాంటిదేం లేదన్నా. నా దగ్గర బాటిల్ ఉందిరా. అయితే సిట్టింగే అన్నా, కానీ ఇప్పుడు కాదు, నైట్. మరి ఇప్పుడు సినిమాకి వెళ్తామన్నా, వాటి టికెట్లు ఈ అమ్మాయి మీ బ్రాంచే కదరా? అమ్మాయా? ఏమో అన్నా, సరిగ్గా చూడలేదు. సొల్లు తప్పకరా. ఏంటన్నా అలా చూస్తున్నావు? పిచ్చి పిచ్చి వేచాలు ఏం వేయట్లే కదా. నువ్వేం మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లేదు అన్న. నాకు అర్థమైందిరా. అన్న ఇవెంత? సరేగా నీ జాబ్ ఏమైందన్నా? నా జాబ్ ఒక్క నిమిషం. సరేరా, ఉంటా, బాయ్. వద్దులే అన్న. రా. ఎవరా అబ్బాయి? మన సీనియరే, జాబ్ సెర్చింగ్లో ఉన్నాడు. ఎవరికైనా చెప్పేస్తాడా? అంత సీన్ లేదులే, ఎవరికి చెప్పడు. బయట ఎక్కడైనా కలిసే వాళ్ళం కదా. బయట అయితే ఫ్రీగా మాట్లాడలేకపోతున్నాం కదా. ఇలా ఎవరైనా చూస్తే? చూసినప్పుడు కదా నువ్వురా. చాలా ఉక్కగా ఉంది. కరెంట్ పోయినట్టుంది. ఏంటి? ఏం లేదు, గాలి తగులుద్దాన్ని. ఎందుకు చూస్తున్నావు? నువ్వు తెగ ముద్దు చేస్తున్నావు తెలుసా? చెప్పు తెగుద్ది. ఎందుకైనా పిలిచావు? ఏయ్ తప్పే ఉంది, మన లవర్సే కదా. నువ్వు ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి రమ్మన్నప్పుడే అర్థం చేసుకోవాల్సింది. ఐ డిడ్ ఎ మిస్టేక్. ఎలాగో మిస్టేక్ అంటున్నావు, ఇంకో మిస్టేక్ కూడా చేసేది. మూతి పగులుద్ది, అన్నీ పెళ్ళయ్యాకే. అంటే ఏంటి, ముద్దు కోసం ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి జాబ్ తెచ్చుకొని పెళ్లి చేసుకుని అప్పుడుదాకా ఆగలా? ఆగాలి. నా ప్లాన్ అంతా ఓకేనా?
నిజం చెప్పు, ఇదంతా నువ్వు ముద్దు కోసమే ప్లాన్ చేసావు కదా, నాతో మాట్లాడడానికి కాదు కదా. చిచ్చి అలా ఏం కాదే. అయినా మీ అబ్బాయిలకి ఎప్పుడూ అదే ధ్యాసనా? వేరే ఆలోచనే ఉండదా? హలో, ఇప్పుడు మా అబ్బాయిల కంటే మీ అమ్మాయిలు ఎక్కువ రొమాన్స్ గురించి ఆలోచిస్తున్నారు తెలుసా? నీకు అలాంటి ఆలోచనలు లేవేమో. బయట అమ్మాయిలు ఎలా ఉన్నారో తెలుసా? అందరు అమ్మాయిల గురించి నాకు తెలీదు. నా దగ్గర తొకచాడించావనుకో ఆ, మొదట్లో అందరూ ఇలానే అంటారు, తర్వాత మీరే. చెంప పగులుద్ది. వద్దులే, నిజం కొట్టేలా ఉంది. అయినా మన గురించి ఎవరికి తెలిసిపోద్దా అని ఎంత భయపడుతున్నానో తెలుసా? ఎందుకు భయం? మన కాలేజీలో ఎవరు లవ్ చేసుకోవట్లేదా? అది కాదు, సడన్ గా ఇంట్లో తెలిస్తే పెద్ద గొడవ అయిపోద్ది. ఇంకా బయటకు కూడా రానివ్వరు. ఇంకా పెళ్ళా? ఛాన్సే లేదు. అక్కడ దాకా వస్తే మనం ఎక్కడికైనా పారిపోదాం. పారిపోదాం. ఎక్కడికి? ఎక్కడికైనా. మనం చదువుకున్నాం, ఎక్కడికి వెళ్ళినా బతకగలం. ఎక్కడికి వెళ్ళినా నిన్ను మాత్రం రోడ్డు మీద నిలబెట్టను. ధర్ని, ధర్ని. ఏంటి? వాడు హ్యాండ్ ఇస్తాడు అనుకోలేదు ధర్ని. ఇప్పుడు ఇచ్చాడు కదా, ఏం చేద్దాం? అందుకే ఇంకోసారి ఆలోచిద్దామని నెత్తి నోరు కొట్టుకున్నా. ఇప్పుడు చూడు. ఇదేమీ ఆలోచించకుండా నేను ఎలా తీసుకొస్తాను ధర్ని? అవును, అన్నీ ఆలోచించావు. నీ ఫ్రెండ్ హ్యాండ్ ఇస్తే ఏం చేయాలో ఆలోచించావా? ఓ, నువ్వు అలా తల పట్టుకోకే. నా తల నా ఇష్టం. ముందేమైనా తిందామా? నేను బ్రష్ చేయకుండా తినను. సరే పద. ఎక్కడికి? బ్యాగ్ పట్టుకో. అర్జెంట్. లేడీస్ కూడా ఉంది, బ్రష్ చేస్తావా? ఛీ, ఇక్కడ. ఆ, మ్హూ. సరే పద. మళ్ళీ ఎక్కడికి? భయ్యా, ఆ, రూమ్ కావాలి. పేరు? కుమార్. మొబైల్ నంబర్? 9848. ఆధార్ కార్డ్? ఆధార్ కంపల్సరీయా? కంపల్సరీయే. అది లేకుండా మేనేజ్ చేయడం కుదరదా? కుదరదు. డబ్బులు ఇచ్చినా కుదరదా? నువ్వు దగ్గరికి వచ్చినా కుదరదు. ఏంటి లేచిపోయి వచ్చారా? అది కాదు హలో, భయ్. మేము వైఫ్ అండ్ హస్బెండ్. అయితే ఆధార్ ఇవ్వండి. అది కాదు. ఇవ్వమని చెప్పాను. ఇవ్వండి అరవింద్ గారు. అరవింద్ కుమార్, రూమ్ నెంబర్ 103. ఆ, వాడికి మనం మొగుడు పిల్లాలని చెప్పడం అవసరమా? లేచిపోయి వచ్చారా అంటే అవునన్నా అని చెప్పమంటావా? నేనే ఏదో ఒకటి మేనేజ్ చేసేవాడిని కదా. ఇప్పుడు వాడికి మన అడ్రస్ తెలిసిపోయింది. తెలిస్తే తెలియనియు, అయినా మనం ఇక్కడ ఉండం కదా. మన వాళ్ళు మనల్ని వెతుక్కుంటూ వస్తే మనం ఇక్కడే స్టే చేసామని తెలిసిపోద్ది కదా. కానీ వాళ్ళకి మనం వైజాగ్ వచ్చామని తెలియదు కదా. వచ్చినా ఇక్కడికి వచ్చామని చెప్పి తెలియదు కదా. ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తామో కూడా తెలియదు కదా. కొంచెం బుర్రవాడు. నన్ను తిట్టడం ఆపేసి నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలో ఆలోచించు. ఒక నిమిషం ఆగు. మళ్ళీ ఏంటి? ఒకసారి. మళ్ళీ ఏంటి? ఇందాక సులభ్ కాంప్లెక్స్ లో వెళ్ళొచ్చు. ఏహే, అది కాదు. లోపల కెమెరాలు ఏమైనా ఉన్నాయేమో అని చూస్తున్నా. ఉన్నాయా? లేనట్టే ఉన్నాయి. మరి నేను వెళ్ళొచ్చా? వెళ్ళు. హలో హలో అన్న, నేను అరవింద్ని. కొత్త నెంబర్ ఏంట్రా? అన్నా, నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలన్నా. చెప్పరా అన్నా, అది చెప్పరా బాబు, నాకు ఆఫీస్కి లేట్ అవుతుంది. అన్నా, అది నేను ఒక అమ్మాయిని. అమ్మాయిని చెప్పు. అన్నా, నేను ఒక అమ్మాయి కలిసి. అర్థమైంది. ఇలాంటి ఎదపలు చేసే ముందు సేఫ్టీ పడాలని తెలీదా?
ఇప్పుడు చూడు ఏమైందో. ఓడి అమ్మ, అది కాదన్నా, నేను ఒక అమ్మాయిని లేపుకొచ్చాను అంతే. ఒరేయ్, అమ్మాయిని లేపుకొచ్చావా? నీకు అసలు టవల్ ఉందా? ఛీ, బుద్ధుందా? ఏమంత కామన్ సెన్స్ లేదరా నీకు? అరే తెలివి తక్కువ ఏదోవా, ఇలాంటి పనులు చేస్తాం నన్ను అడగలరా? ఛీ 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 ఛీ. మనం హైదరాబాద్ వెళ్తున్నాం. హైదరాబాదా? గోపి అన్న హెల్ప్ చేస్తా అన్నాడు. నైట్ ట్రైన్, మార్నింగ్ అలా హైదరాబాద్లో ఉంటాం. ఉమ్? ఏమైంది? ఈ టైం కల్లా ఇద్దరం హ్యాపీగా కాలేజ్లో ఫ్రెండ్స్ మధ్యలో ఉండేవాళ్ళం. ఇప్పుడు అసలు ఎక్కడికి వెళ్తున్నామో ఏం చేస్తున్నామో తెలియని సిచ్యువేషన్లో ఉన్నాం. మనం ఇది చేయగలమా? మనమిదే చేయలేము. నీకు గుర్తుందా, మనం కాలేజీలో ఉన్నప్పుడు టెర్రస్ మీద మాట్లాడుకున్నాం. బీటెక్ అయ్యాక హైదరాబాద్ వెళ్ళాలి, అక్కడ జాబ్ కొట్టాలి, ఫ్లాట్ కొనాలి, సెటిల్ అవ్వాలి అని. ఇప్పుడు కూడా అదే చేద్దాం. మన డెస్టినీ మనల్ని హైదరాబాద్ వెళ్ళమంటుంది. అక్కడికి వెళ్ళి జాబ్ తెచ్చుకొని సెటిల్ అవుతాం. ఓకేనా? భయమేస్తుంది. నేనున్నానుగా. అయ్యా, ఏంటి అప్పుడే వెళ్ళిపోతున్నారా? మీకెందుకు? సారీ మేడం. టోటల్ 5000. 8 అవర్సే కదన్నా మేము ఉన్నది. చెక్ ఇన్ అయిన దగ్గర నుంచి 12 అవర్స్ వరకు సేమ్ ఛార్జెస్ సార్. కావాలంటే మీరు ఒక 4 అవర్స్ స్టే చేయండి. వద్దులే. థ్యాంక్ యూ సార్. సార్ ఒక్క నిమిషం. జాగ్రత్త సార్, బయట ప్రపంచం మీరు అనుకున్నంత సేఫ్గా ఏం లేదు. మీ వల్ల కాకపోతే మీరు ఇంటికి వెళ్ళిపోండి. ఈ అమౌంట్ ఉంచండి బ్రో. తీసుకోండి బ్రో, పర్లేదు. ఏం అవసరం లేదులే అన్న, మీ ఇష్టం. కదా. టమాటోనా? నేనేం ఆర్డర్ పెట్టలేదే. నేను నీకు టమాటాలు అమ్ముకునే వాళ్ళ కనిపిస్తున్నారా నీకు? సారీ ఎరుపు చెక్ వేసుకున్నారని. బులి చొక్క వేసుకుంటే వంకాయలు అడిగాడువా? రే లోపలంతా వెతకండ్రా. సార్ ఎవరు సార్? సార్ ఈ నా డైలాగ్ కాదు, టీవీలో డైలాగ్, కానీ నాది కూడా అదే డైలాగ్. ఎవరు సార్ మీరు? ఈ ఫోటోలో వాళ్ళని చూసావా? ఎవరు సార్ వీళ్ళు? రిసెప్షనిస్ట్ అనుకున్నంత చెడ్డోడేం కాదు. అందరూ కనిపించినట్టు ఉండరుగా. వీడేంటి ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు? నీ అప్ప చెత్తనా కొడుకా, ఉందారా నీకు? సారీరా, ఇంట్లో తెలిసిపోయింది, అందుకే హెల్ప్ చేయలేకపోతున్నా. అది ఇప్పుడారా చెప్పేది? ఇప్పుడు ఎక్కడున్నారు? నీకెందుకు? ఇప్పుడు ఏమైనా హెల్ప్ చేస్తావా? ఇక్కడికి రమ్మని చెప్పు. నేను లొకేషన్ పెడతాను, ఇక్కడికి వచ్చాను రా. ఏం అవసరం లేదురా, మళ్ళీ నేను నమ్మి ఎర్రి పప్పన అవ్వాలనుకోవట్లేదు. మేము వెళ్ళిపోతున్నాం. ఎక్కడికి? హైదరాబాద్లో కన్నయ్య హెల్ప్ చేస్తా అన్నాడు, అక్కడికి. ఇప్పుడు సరిగ్గా ఎక్కడున్నారో కనుక్కో. హలో, వినిపిస్తుందా? స్టార్ట్ అవుతున్నారా, వెళ్ళిపోయారా? ఇప్పుడే బస్ స్టాండ్కి స్టార్ట్ అయ్యాం. సరే జాగ్రత్త రా. జాగ్రత్తే, హ్యాండ్ ఇచ్చి జాగ్రత్త చెప్తున్నావా? పదండ్రా. రా.